గట్టిగా కోరుకో కోరుకో మీరు జరగండి. కానీ బ్రహ్మదేవుడా, నేను తాయాన్ని అడుగుతున్నాను. మాకు 1 కోటి రూపాయలు కావాలి. పర్లేదు బంగారం, మళ్ళీ కోరుకో. మళ్ళీ కావాలా? బ్రహ్మదేవుడా, నేను తాయాన్ని అడుగుతున్నాను. మాకు 1 కోటి రూపాయలు కావాలి. రాలేదు రాలేదు. గురువుగారికి వినపడలేదేమోనే, కొంచెం గట్టిగా అడుగు. 3 పూట్ల తింటున్నావుగా. మీరు తిట్టకండి, నాకు భయం వేస్తుంది. నేను అడుగుతాను. అడుగు జరగండి. బ్రహ్మదేవుడా, నేను తాయారమ్మని అడుగుతున్నాను. మాకు 1 కోటి రూపాయలు కావాలి. ఇవ్వు. లేవు, రాలేదు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఏంటి అది? ఏంటది? బ్రహ్మదేవుడు కళ్ళు కనబడి చెప్పు. ఏం కావాలంటే అది జరుగుతుందని వరం ఇచ్చాడు. కానీ 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 వరం 3 సార్లు పనిచేస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు కదా. మరి ఒకసారేమో నేను నమ్మటానికి వంట చేశాను, మళ్ళీ ఇంకొకసారేమో అత్తయ్య మావయ్య నమ్మడానికి బట్టలు ఉతికి ఇస్త్రీ చేశాను, 3సారేమో మీరు నమ్మటానికి ఫుల్ బాటిల్ తెప్పించాను. 3 వరాలు అయిపోయాయిగా. బంగారం లాంటి వరాల్ని నాశనం చేసావు కదే. హరి హరి హర హర. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నా మైండ్ నిజంగానే బ్లాంక్ అయింది తండ్రి. వింటున్నాను, చెప్పు. బంపర్ ఆఫర్లో మరోసారి ట్రై చేయకూడదు? వద్దు నారదా, ఇంతవరకు జరిగిన అవమానాలు చాలు. మళ్ళీ ప్రయత్నం చేస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోని భయంగా ఉంది. అయినా ఈ భక్తులు వారి యాటిట్యూడ్స్ మనం కంట్రోల్ చేయలేం. కానీ ఇవి ఆ హరిహరాదులకే చెల్లన్న విషయం మాకు బాగా అర్థమైంది. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధాతగా మీరు రాసిన రాత అలా ఉంది కాబట్టి వారికి అలా జరిగింది. ఇందులో మీ ప్రమేయం ఏముంది? వారి రాత అలా ఉంది, మీ రాత ఇలా ఉంది. శాపవశాత్తు భూలోకమున పూజలు లేనంత మాత్రాన తమరు కుంగిపోవలసిన పని లేదు. సృష్టి స్థితిలైలకు త్రిమూర్తులు 3 అవసరమే. ఎంతటి వారైనను బ్రహ్మరాతకు లోబడవలసిందే కదా. అయినా సృష్టి రహస్యము మీకు తెలియనిదా? మళ్ళీ పరిహాసమా నారదా? కాదు, హాసము తండ్రి. చిరంజీవ, విధాత రాత కోసం అక్కడ ఎన్నో తలలు ఎదురు చూస్తున్నాయి. తమరు అవశ్యం. మా కర్తవ్యం మాకు బోధపడింది. అస్తు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.